హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పాలక్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పాలక్ వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము దీంట్లో ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని శనగపిండిని దీంట్లో స్ట్రెయిన్ చేసుకోవాలి. మనం పాలక్ అయితే 2 కట్టలు తీసుకున్నాము. దీనికి సరిపడేంత మనము పిండి తీసుకోవాలి. ఎక్కువగా కాకుండా కొంచెమే తీసుకోండి, మరీ ఎక్కువైతే బాగుండదు. పాలకు కరకరలాడుతూ చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం ఉప్పు వేసాను, కొంచెం వాము వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది వాము వేయడం వలన. కొంచెం కరివేపాకు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా ఇలా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూను కారం పొడి వేసుకోండి. మీరు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. కారం పొడి వేయడం వలన పిల్లలకు మధ్యలో పచ్చిమిర్చి రాకుండా, పచ్చిమిర్చి తగలుకోకుండా ఇలా కారం వేసుకుంటే బాగుంటుందని ఇలా వేసాను. ఒక ఆనియన్ కట్ చేసి ఇలా వేసుకున్నాను. ఇక కొంచెం వాటర్ వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి. వాటర్ ఎక్కువ వేయకండి, ఎందుకంటే పాలకు వాష్ చేసినప్పుడు మనము దీంట్లో తడి ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ వేసినామనుకోండి పల్చగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఇలా ఒక 15 నిమిషాల వరకు వదిలేయండి. ఆ తర్వాత మనకు కడాయి పెట్టేసి నూనె వేడి చేసుకొని ఇప్పుడు మనకు పాలక్ పొడి వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని పాలకు ఇలా వేసుకోండి. పకోడీలాగా చాలా బాగుంటుంది. మా పిల్లలకి, మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. మనం కొంచెం దీంట్లో వంట సోడా కలిపాం కాబట్టి చాలా సాఫ్ట్గా, క్రంచీగా కూడా ఉంటుంది. ఇది కొంచెం సేపు వరకు మనము నానబెట్టాం కదా, 15 నిమిషాల వరకు కలిపేసుకొని అలా నానబెట్టడం వలన చాలా మంచి క్రంచీనెస్ వచ్చి టేస్టీగా ఉంటుంది పాలక్ పకోడీ అనేది. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. కొంచెం రెడ్గా అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఇలా సింపుల్గా ఈజీగా మనము పిల్లలకు పాలకు, ఆకుకూరలు తినని పిల్లలకి ఇలా పాలక్ పకోడీ చేసి అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం నా వీడియోస్ని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్.